నిన్ను అన్నోళ్ళందరూ సిగ్గుపడేటట్టు చేస్తాడు నా దేవుడు. ఆయన వాగ్దానం ఉండలా నీకు? నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను, నీ నిందను కొట్టివేసి నీకు ఘనతగా చేస్తానని చెప్పలా? వాళ్ళ మాటలు పట్టించుకునేది ఏంది? మన విషయంలో మాట్లాడే వాళ్ళ మాటల్ని మనం ఎలా తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి? నరం లేని నాలుక అటు తిరిగిద్ది ఇటు తిరిగిద్ది. మనుషులు మాట్లాడే మాటలు స్థిరమని అనుకోవద్దు. యుద్ధంలోకి వెళ్ళి గెలవక ముందు వాళ్ళ పెద్దన్న ఏమని ఉంటాడు? బైబిల్లో రాస్తుంది, నీకు మహా గర్వం, ఆ చిన్న మందనేమి చేసితివి, నీ గర్వమును నీ చెడుతనమును నాకు తెలియను అన్నాడు. ఎవరో? దావీదు పెద్దన్న ఎలియాబు. నీ గర్వమును నీ చెడుతనం నాకు తెలుసురో, నువ్వు మామూలుడిగా నువ్వు అట్లా ఇట్లా అన్నారు. తర్వాత దావీదుని దేవుడు యుద్ధరంగంలో తీసుకెళ్ళి యుద్ధంలో జయ జీవితాన్ని ఇచ్చిన తర్వాత ఇశ్రాయేలు సర్వ సమాజం దావీదును ఘనపరిచినప్పుడు ఏమనుంటాయి? అన్నల నాలుకలో ఏమనుంటాయి? మావాడు చిన్నప్పటి నుంచి సురికానండి. అసలు వాడు భక్తి, వాడు అసలు దేవుడి మనిషి వాడు. మరి ఇప్పుడే కదరా అంటే నువ్వు నీ గర్వమును నీ చెడుతనమును నాకు తెలియను అంటివి కదరా పెద్దోడా. ఇప్పుడే ప్లేట్ ఫిరాయించావేరా. జనం నిన్ను తిట్టడం ఎంతసేపు, నిన్ను నెత్తికెత్తుకోవటం ఎంతసేపు? ఆడిస్తాడు సోదరా నా దేవుడు వాళ్ళ నాలుకల్ని. ఏం చేస్తాడు? అటు తిరిగిన నాలుకలను ఇటు తిప్పుతాడు. నీకు వ్యతిరేకంగా ఉన్న నాలుకలు నీకు అనుకూలంగా తిప్పుతాడు. ఆయనకి చేత నవ్వును. దానికోసం అవసరమైతే ఒక అద్భుతం చేస్తాడు. దావీదుని చూసి ఎంతమంది ఎన్ని అనుకొని ఉంటారు పాప. యుద్ధ భూమిలోకి వెళ్తుంటే కత్తి కటారు కూడా లేకుండా చేతి కర్ర తీసుకొని ఒడిశాలు తీసుకొని యుద్ధ భూమిలోకి వెళ్తుంటే ఏమనుకొని ఉంటారు, ఎన్ని అనుకొని ఉంటారు దావీదుని? ఇంతమంది ఉండి ఆఖరికి ఓ పిల్లోడు వెళ్ళాల్సి వచ్చింది ఆ యుద్ధ భూమికి, సిగ్గు సిగ్గు అని ఒకడంటే, ఇంకొకడు ఏమని ఉంటాడు? వాడి సంగతి వీడికి తెలియదు. వీడు మొత్తం 5 అడుగులు లేడు, వాడు 12 అడుగులోడు. అసలు వాడాడా ఈడాడా? వీడు పిల్లోడిలాగా ఉండకుండా అని ఒకడు అంటుంటే ఇంకొకడు వచ్చి, పిల్లలకి ఏం తెలిసిద్ది, మన రాజుకు ఉండాలి బుద్ధి. ఇదేమన్నా గొర్రెలు కాసే పనే? అరే యుద్ధం వాడి మీదకి వెళ్ళడానికి మనకే గుండె చాల. వాడి ఈటు చూడు ఎంత పొడుగుందో. ఆ ఈటు తీసుకొని ఒక కేటు వేసాడంటే ఈడు ఆడుంటాడు. ఈ మాటలన్నీ జరిగి ఉంటాయో ఉండవు? మీరు ఊహించండి ఏం జరిగి ఉంటాయి. ఇలా ఈ మాటలు జరిగి ఉంటాయా? కనీసం కొన్నన్నా దావీదు చెవిని పడి ఉండవా? మరి దావీదు ఏం చేశాడు? పౌలు జాడించి వేస్తే దావీదు దులిపేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు దులిపేశాడండి. పౌలేం జాడించేశాడు, దావీదు దులిపేశాడు. ఏడిసారి ఎదవలరా పొండ్రా. నేను బలవంతుడని వాడి మీద యుద్ధానికి పోతున్నా. మీకు సిగ్గు లేకపోతే నాకుంది, మీకు రోషం లేకపోతే నాకుంది. నా దేవుణ్ణి తిడుతున్నాడు రా వాడు. నా దేవుణ్ణి తిడతంటే ఆ తిట్లు విని ఊరుకునే కంటే సచ్చింది మేలు. కాబట్టి నేను నా వల్ల కాదు, నేను వెళ్తాను, చచ్చిపోతే అవసరమైతే. నా దేవుడు మెచ్చుతాడు. నన్ను అంటంటే ఆ మాటలు పడలేక చావుకు సిద్ధమయ్యాడు నా కుమారుడని నా దేవుడు మెచ్చుతాడు. మీ మాటలు ఎవడికి కావాలి పొండరా అని దులిపేసిపోయాడు. పోయి యుద్ధాన్ని గెలిచాడు, దేవుడు గెలిపించాడు. ఆ తర్వాత ఈ నోళ్ళు ఎటు మారి ఉంటాయి. చిన్నోడు అనుకున్నాం కానీ భలే కొట్టాడు. ఎవరబ్బాయి? యెషై కొడుకంట. యెషై కొడుక? అసలు వాళ్ళ నానే అసలు మామూలోడు కాదు, ఒట్టిది ఏం లేదు. ఎన్ని రకాలుగా పొగిడుంటారో అంతకుముందు ఎన్ని రకాలుగా విమర్శించుంటారో. విమర్శకుల విమర్శలు, నిందించే వాళ్ళ నిందలు, తృణీకరించే వాళ్ళ మాటలు నీవు లక్ష్య పెట్టద్దు. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏమంటున్నాడు, అది ఒక్కటే చూసుకో నువ్వు. కొంతమంది మహా సెన్సిటివ్ అండి, ఊరికి ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నన్ను మా వాళ్ళు ఇలా అన్నారు, అలా అన్నారు, అలా అన్నారు, ఇలా అన్నారు, అలా అన్నారు. గుంటలో బూడిసిపెట్టిన కూడా తవ్వుకొని మళ్ళీ బయటికి తీసుకొని గుర్తు చేసుకొని మరి గుల్ల అయిపోతుంటారు. గుంటలోకి వెళ్ళింది కూడా బయటికి తీసుకొని తవ్వుకొని మరి వాళ్ళ మాటలు పట్టించుకునేదే. నిన్ను అన్నోళ్ళందరూ సిగ్గుపడేటట్టు చేస్తాడు నా దేవుడు. ఆయన వాగ్దానం ఉండలా నీకు? నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను, నీ నిందను కొట్టివేసి నీకు ఘనతగా చేస్తానని చెప్పలా? వాళ్ళ మాటలు పట్టించుకునేది ఏంది? దేవుడు అన్నాడు ఆ మాట? జనాల మాటలు పట్టించుకున్నామంటే సత్తం అన్యాయంగా. కొంతమంది పేషెంట్లు ఉంటారు మంచాన్ని పడి, వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక్కొక్కళ్ళు మాట్లాడే మాటలు ఉంటే మామూలుగా ఉండవు. చూసిన వాళ్ళు సైలెంట్గా చూసిపోరు, చెవులు కోరుకుంటారు వాడికి వినపడేటట్టు. ఏంది ఇట్టయిపోయాడు ఏంది అని ఒకామంటే పెద్ద జబ్బు. ఈ పండుకున్నవాడికి అర్థమవుతుంటుంది నా గురించి మాట్లాడుకుంటున్నారని. ఏ జబ్బు? ఫలానా జబ్బు. అమ్మో ఆ జబ్బా, అట్టయితే దిగలేదుగా. ఆ మాటకి సగం చస్తాడు ఆ మంచంలో ఉన్నాడు. ఆ జబ్బు అయితే దిగలేదుగా, ఎవడు చెప్పాడు లేదని? దెయ్యం మోహన్ దాన పక్కకు పో, ముందు సైతాన పక్కకు పోని తరిమేయాలి సైతాన్ని. ఇక లేదు గంట ఏసయ్య బాగు చేయలేని జబ్బు ఏముంది? ఆయన చిత్తం అయితే సచ్చిన వాళ్ళని కూడా లేపుతాడు ఆయన. అలాంటి వాడు ఆయన. చచ్చిపోయిన శరీరానికి మళ్ళా జీవాన్ని ఇవ్వగలిగిన వాడు ఒక రోగాన్ని బాగు చేసి నేను బ్రతికించలేడా? బాగు చేయలేడా? నిలబెట్టలేడా? పనికి మనలో మాటలు విందాం మనమా? వాళ్ళ మాటలు విందామా? నా ప్రభు ఏమన్నాడు అది కావాలా? నా ప్రభు అన్నాడా? అట్లయితే నేను ఆలోచించాలి. నా ప్రభు అనలేదు ఆ మాట. నా ప్రభు అనలేదంటే నాకు అవకాశం ఉందే. దేవునికే స్తోత్రం కలుగును గాక.